లేకపోతే దాని మీద రాజకీయం చేయకూడదు సార్. రైట్. రాజకీయం అంటే ఎస్ వెంకటరమణ గారు, వెంకటరమణ గారు ఏం చెప్తారు? గతంలో మీరు కూడా కొన్ని ప్రైవేట్ భాగస్వాములు వైద్య రంగంలో ప్రోత్సహించే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు విమర్శించడం ఇప్పుడు రాజకీయంగా మారిపోతుందా? ఇప్పుడు ప్రభుత్వ వనరులు లేవు అనుకున్నప్పుడు, కొరతున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించడం తప్ప అసలు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళిద్దరితో పాటుగా దీనికి కూడా ఆన్సర్ చెప్పండి సార్. ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ మెడికల్ కాలేజీలు అనేది ఇది ప్రైవేట్ పరం చేస్తే ఇప్పటి వరకు మన లక్ష్మీ భార్గవ్ గారు చెప్పారు ఏంటంటే ఈ రోజు ఈ గవర్నమెంట్ కాలేజీలు వచ్చిన తర్వాత వైద్య విద్యకి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ కుల పేదలు ఎవరైతే ఉన్నారో వైట్ రేషన్ కార్డు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక నామినల్ ఫీజు తో చదువుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు మనం చూసాం ఎంతమంది యుక్రెయిన్ వెళ్ళి చదువుకుంటున్నారు, ఎంతమంది వెళ్ళి రష్యా చదువుకుంటున్నారు, ఎంతమంది వెళ్ళి ఫిలిప్పీన్స్ ఎన్ని లక్షలతో చదువుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు తీసుకొస్తే ఈ సీట్లు ఏదైతే 2500 సీట్లు వస్తే అందులో ఈ రోజు కనీసం ఒక కుర్రోడు చదవాలంటే ఒక నామినల్ ఫీజులో చదువుకునే పరిస్థితిని మనం కోల్పోతున్నామా కాదా అని మేము అడుగుతున్నాం పూర్తిగా. ఎందుకంటే మేడం గారు కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ అనేది ఎవరికి వెళ్ళేది? పెత్తందారులకి ఊడుకుని చేయడం తప్ప ఈ రోజు ఎన్ని కోట్లు అండి వీళ్ళు పెట్టడానికి? 5,000 కోట్లు పెట్టలేదా? 5,000 కోట్లు పెట్టలేకపోతే ఈ గవర్నమెంట్ లక్షల కోట్లు పెట్టి రాజధాని కట్టి కనీసం ఆ నీరు తోడడానికే నెలకొక 100 కోట్లు ఖర్చు పెడుతున్నారే. ఒక సామాన్య విద్యార్థుల కోసం ఖర్చు పెట్టే స్థితిలో లేరా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నాయకులైన ప్రజలకి సమాధానం చెప్పే స్థితిలో ఉండరు. మేము అభివృద్ధి ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏంటంటే ఉత్తరాంధ్ర నువ్వు చేసి పెట్టిన అనేక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, పలాసలో కిడ్నీ సెంటర్ అండి, వేలాది మందిగా ఏదైతే ఉద్దానం ఏరియాలో త్రాగునీరు లేక చాలా మంది కిడ్నీలు ప్రాబ్లం వచ్చి విశాఖపట్నానికి సుమారుగా 500 కిలోమీటర్ల దూరంలో ఉండే విశాఖపట్నానికి వస్తే ఈలోగా పరిస్థితి ఆ రోగులకి ఏమైందో పరిస్థితి తెలియదా చాలా మందికి? ఈ రోజు అక్కడ 200 పడకలతో హాస్పిటల్ పెట్టాం. ఏంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు కట్టలేదు? గతంలో ఎందుకు అట్లా 14 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు, అక్కడ ఒక రీసెర్చ్ ఎందుకు డెవలప్ చేయలేదు? చెప్పండి సార్. ఎందుకంటే ఈ రోజు పనిచేసే ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి స్వార్థం లేకుండా పనిచేస్తున్నారు. వినండి శ్రీనివాస్ గారు, వినండి. చెప్పే తర్వాత మీరు చెప్పేటప్పుడు మేము విన్నాం. మేము చెప్పేటప్పుడు కూడా వినండి. కరోనా కాలంలో కరోనా నుంచి బయటికి రప్పించి పేద ప్రజలు ఎవరికి కూడా మరణాలు లేకుండా చేసిన ప్రభుత్వంలో ఎంతో మంది ఈ వైద్యం మీద ఆరోగ్యం మీద గత ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడితే ఈ రోజు ఇది కనపడలేదా? సామాన్యులు కనపడుతుంది, మీకు కనపడకపోతే కనపడవచ్చు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు డిజిటల్ అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ అని పెడితే ఫస్ట్ ఎవరండి? మిడతల రజనీ గారు ముందు మినిస్టర్ గారు పెట్టారు కంప్లైంట్. అంటే ఆవిడకి అన్యాయం జరుగుతుందా? మీరు పేదల కోసం ఇక్కడ మనం వైద్యం మీద మాట్లాడుతున్నాం. డిజిటల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో మీకు తెలియదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మీరు కనీసం తెలియకుండా ఏం మాట్లాడుతున్నారు? శ్రీనివాసరావు గారు, సరే టాపిక్ డైవర్షన్ వద్దు. అసలు దీనివల్ల మీరు చెప్పేది ఏంటి? ఎందుకంటే రేపు ఉత్తరాంధ్ర పర్యటనకే, ఇది ఉత్తరాంధ్ర పర్యటనకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని చెప్తున్నారు. నిజంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం మీద జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ చేస్తుంటే కూటమి సర్కార్ ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేయబోతోంది? ఎవరైనా ఆగిపోయిందని చెప్తే మీరే సెటిల్మెంట్ చేస్తే ఆ డబ్బులు మీరే తోసేసుకున్నారు. అప్పుడు ఏ భూమిలో తగులు కాదు శ్రీనివాసరావు గారు, మళ్ళీ టాపిక్ డైవర్షన్ వద్దు మనకి. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. కాదు శ్రీనివాసరావు గారు టాపిక్ డైవర్షన్ వద్దు. కనీసం దీని గురించి మాట్లాడుకుందాం. అసలు మీరు ఏం చేయబోతున్నారు రేపు ఉత్తరాంధ్ర పర్యటనకి? ఆయన వస్తారు కాదు, దానికి ఇవ్వండి, దానికి సమాధానం చెప్పండి. ఆయన ఏం చెప్పారు దానికి చెప్పండి. మళ్ళీ అన్ని పాయింట్లు తీసుకొస్తే మనకి ఈ టాపిక్ వెళ్ళదు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఆయన పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం మీద పేద విద్యార్థులకు అన్యాయం జరగబోతుంది, ప్రజలు మోసం చేస్తారనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని కాదు అని మీరు మరి మీ ప్రయత్నం మీరు ఎలా కన్విన్స్ చేయబోతున్నారు ప్రజల్ని? ఇప్పుడు సార్ ఇప్పుడు లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లోని అన్ని విధాలుగా చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే సన్న బియ్యంతో భోజనం కూడా ఎవరో పేర్లో పెట్టకుండా ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే మన సొంత పేర్లు కాదు, పేరు కొట్టి సామాన్యులు చెప్పనివ్వండి. మీరు అడిగి దానికి కదా ఒక్క నిమిషం పెట్టట్లేదు. మీరు చెప్పింది ఆలోచించండి. ఇప్పుడు పీపీపీ పద్ధతి అని చెప్తున్నారు. గవర్నమెంట్ ప్రైవేట్ పర్మిట్ అలా చెప్తారండి. ఇప్పుడు సీఎం గా ఉన్న
అతను తెలియదా? అది ప్రైవేట్ పరం అయితే ఎంత నష్టం జరుగుతుంది పెద్దలకి. పెద్దలకి నష్టం వచ్చిన పని ఏ సీఎం కూడా చేయరు. గతంలో మీరు చేశారు కాబట్టి పెద్దలు మీకు బుద్ధి చెప్పారు. ఈ రోజు మేము తప్పులు చేయము. ఏదో పెద్దలతో వ్యతిరేకం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు దాన్ని మార్చుకునే విధంగా మేము ఏం చేయాలో చేస్తాము. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అది సెంటర్ లో కూడా నడుస్తుంది. చాలా విధాలుగా ఒకవేళ అందరూ చెప్పి పెద్దలకైనా ఇబ్బంది ఉందనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంటది. పెద్దలు వ్యతిరేకించి పెద్దల మీద ఎవరు కూడా యుద్ధం చేశారు. కాకపోతే మీరు చెప్పారు మంచిదే, ఇబ్బందులు ఉంటే చెప్తారు. దాని పిపిపి పద్ధతి అందరికీ నచ్చి బాగుంది అనిపిస్తేనే ప్రజలు కూడా నచ్చితే ఆ రోజు సీఎం గారు నిర్ణయం తీసుకుని దీని మీద ఇంకా మీరు చెప్పాల్సి ఉంటే చెప్పండి. కానీ మీరు హాస్పిటల్ మీరు ఏదో కట్టారో మీరు ఏది కట్టలేదు అనే దానికి నేను రాజధాని కోసం మాట్లాడుతున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా 3 రాజధాని ఎక్కడో 3 ముక్కలు చేసి ఎక్కడో గిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మేము వచ్చి క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేయడానికి బోర్డు డబ్బులు అయ్యాయి. ఇప్పుడు కూడా మీరు రాజధాని అన్నారు, నీళ్ళు తోడుకోవడమే ములుగు పోయింది. రాజధాని మీద మరి ఎందుకు మీకు అంత కక్ష ఏమో అర్థం కావట్లేదు. ఎక్కడో దగ్గర రాజధాని ఏర్పడితే ప్రజల్లో నమ్మకం కుదురుతుంది. రైట్ అండి. కంటిన్యూ చేద్దాం. అసలు ఈ ఉత్తరాంధ్ర పర్యటన అనేది ఇక్కడ జనంలోకి మళ్ళీ వస్తారంటే కేవలం మెడికల్ కాలేజ్